హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా టోనీకి యాక్సిడెంట్ అయిందండి. పాపం వాష్రూమ్ కని వెళ్ళిందా, ఆ రోడ్లో ఆటో వచ్చి కొట్టేసి వెళ్ళిపోయిందనమాట. పాపం అదే కాలు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అట్లనే వచ్చింది పాపం, ఇంటి వరకు కూడా బ్లడ్ అంతా కార్చుకుంటూ వచ్చింది. అబ్బా, చూస్తే చాలా పాపం అనిపించిందండి. మొత్తం పసుపు పెట్టేశాను. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఈ బ్యాండేజ్ అంతా వేశారనమాట. బ్లడ్ పోయినందువలన దీనికి ఏం ప్రిపేర్ చేశానంటే బీట్రూట్ దోశ ప్రిపేర్ చేశాను. అది చాలా ఇష్టం అండి దీనికి దోశ అంటే. సో అందుకని బీట్రూట్ దోశ వేసి పెడుతున్నాను అనమాట. మీకు ఒకసారి నేను హాస్పిటల్ కూడా చూపిస్తానండి. ఇక్కడ పుట్టపర్తిలోనే యనమలపల్లిలో హాస్పిటల్ ఉంది, కరుణా సొసైటీ అని. పూర్తి ఫ్రీ అండి. ఏ డాగ్ అయినా సరే బాగాలేదంటే తీసుకెళ్ళొచ్చు. ₹1 కూడా చార్జ్ చేయరు వాళ్ళు. అంత ఫ్రీ అనమాట. నిజంగా వాళ్ళు దేవుళ్ళేనండి. ఎన్ని కుక్కల్ని చూసుకుంటున్నారంటే వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇక్కడ చూసారా, వైట్ డాగ్ ఉంది కదా, దానికైతే స్పైనల్ బ్రోకెన్ అయిందంట. వెన్నెముక మీద వెన్నెముక డ్యామేజ్ అయిపోయింది పాపం. ఇవన్నీ కూడా జబ్బుతో ఉన్న కుక్కలండి. వీటికి సపరేట్గా మనుషులకు ఎట్లయితే వార్డ్స్ ఇస్తారో అట్లా వార్డులో పెట్టారనమాట. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డాగ్ని ఇట్లా పెట్టారనమాట. చాలా బాగా చూసుకుంటారండి అసలు ఈ డాగ్స్ని అయితే వీళ్ళు. ఈ డాగ్ చూడండి పాపం, వెన్నెముక ప్లస్ వెనకాల 2 కాళ్ళు కూడా పోయినాయి పాపం దీనికి కూడా అంతే చూడండి. అంతా బ్యాండేజ్ వేసేసారు 2 కాళ్ళకు కూడా. ఇంకా ఇవన్నీ కూడా ఏదో ఒక జబ్బుతో ఉన్న కుక్కలండి. దీనికి ఒక కాలు లేదు చూడండి, గమనించండి వైట్ డాగ్కి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఒక కోతిని కూడా పెంచుకుంటున్నారు. చూడండి ఎంత ముద్దుగా ఉందో అసలు. ఆ కోతి బొమ్మతో ఆడుకుంటుంది. ఇది కూడా అది కాలు విరిగిందంట. నేను వెళ్ళినప్పుడు ఈ డాగ్ని తీసుకొచ్చారండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.